హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈ వీడియో పాప బర్త్డే వ్లాగ్ అనమాట. ఇది బర్త్డే ముందు రోజు ఒక 2 days మేము షాపింగ్కి వెళ్ళాము. ఒకరోజు పార్టీ షాప్కి వెళ్ళాము. సో అది నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తూ వచ్చాను. ఇదైతే ఫుల్ లెంత్ వీడియో అనమాట. సో మాషా అండ్ ది బేర్ ఇంకా టామ్ అండ్ జెర్రీ చాలా ఇష్టము. అవి కనిపించేలాగా షాపింగ్ చేస్తున్నాం. హలో, అవర్ లూలు తల్లి ఈస్ టర్నింగ్ 3 ఈరోజు బర్త్డే. సో నన్ను వచ్చేసి హ్యాపీ బర్త్డే బగారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అందరికి చాలామంది విష్ చేశారు. అందరికి థ్యాంక్ యూ చెప్పు. అందరి థ్యాంక్ యూ సో మచ్ చెప్పు. సో మచ్. పొద్దున్న చాక్లెట్ తింటున్నావా? నీకు ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి? చెప్పు. కావాలో చెప్పు. దోశ కావాలా, ప్యాన్ కేక్ కావాలా, ఇడ్లీ కావాలా? ప్యాన్ కేక్. ఓకే, నీకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను. ఓకే, బ్రేక్ఫాస్ట్లోకి ప్యాన్ కేక్ చేయమంది. సో ఇక్కడ నేనైతే ప్యాన్ కేక్కి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్యాన్ కేక్ అయితే చేస్తున్నాను. బటర్తో చేశాను ఈరోజు. నార్మల్గా గీతో బటర్తో ఈ రెండింటితో చేస్తూ ఉంటాను అనమాట. చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. పాపకు కూడా చాలా నచ్చింది. నేను ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి వీడియోస్ చేయాలని వ్లాగ్ చేయాలని అనుకున్నా కానీ ఫొటోస్ తప్పితే వీడియోస్ అసలు లేవన్నమాట. సో ఇక్కడైతే ఈసారి మాత్రం నేను వీడియో వ్లాగ్ అయితే చేశాను. కొంచెం క్లిప్స్ అన్నీ తీసుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడ పాప తింటుంది, సూపర్ బాగుంది అని కూడా చెప్తుంది. ఆఫ్టర్నూన్ అంటే లంచ్లోకి ఎగ్ రైస్ చేశాను. అంటే ఎలా అంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా, ఆ టైప్లో అనమాట. అది కూడా చాలా నచ్చుతుంది. ఎగ్ కొంచెం ఎక్కువ వేసి రైస్ కొంచెం తక్కువ వేస్తే అట్లా ఇష్టం అనమాట, బాగా తింటుంది. కొంచెం మిరియాల పొడి వేస్తాను. ఆఫ్టర్నూను దాంట్లోకి కొంచెం సాస్ అలా స్మైలీ సింబల్ పెట్టిస్తే థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంది. ఇంకొంచెం సాస్ కూడా మళ్ళీ వేయించుకుంది అనమాట. ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి మేము స్టార్ట్ చేసాం. టీ తాగాం ఫస్ట్, నేను రేవతి చరణ్ తాగేసి 4:30కి మేము 3:30 ఆ టైంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అయిపోతుందిలే అన్నట్లుగా స్టార్ట్ చేసాము. 4:30 4:45 4:30 అయింది స్టార్ట్ చేసేసరికి. సో ఇక్కడ పాప వీడియో తీస్తుంది మమ్మల్ని. బలూన్సే బ్లో చేయడానికి చాలాసేపు పట్టింది. సో బ్లో చేసి అవి మళ్ళీ టై చేయాలి కదా, అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ అయితే చరణ్ ఇక్కడ కూర్చున్నాడు బలూన్స్ బ్లో చేద్దామని. ఇది నాకు నేను చేయను, ఇది నేను ఆ ఫాయిల్ది ఇవన్నీ చూస్తాను అని చెప్పేసి సో అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు చరణ్. ఇక్కడ మేము ఆ సౌండ్ చరణ్కి కొంచెం నాకొద్దు అని చెప్పన్నాడు. అందుకని మేము బలూన్స్ దగ్గరికి వచ్చేసాము. చరణ్ ఫాయిల్ బలూన్స్ది, మాషా అంది బేర్ది అవన్నీ ఫిల్ చేయడము ఇవన్నీ చేస్తున్నాడు. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. మేము కలర్ వచ్చేసి పింక్ ఇంకా గోల్డ్ కలర్ ఆ రెండు తెచ్చాము. ఇంకా కేక్ వచ్చేసి టామ్ అండ్ జెర్రీ వచ్చేలాగా కేక్ టాపర్స్ కూడా టామ్ అండ్ జెర్రీవే తీసుకొని వచ్చాము. ఈ బలూన్స్ది రోప్ వేయడం అనేది నాకు అస్సలకి రాదు. లాస్ట్ టైం యమున వేస్తుంటే చూసి నేర్చుకొని ట్రై చేశాను అనమాట. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. ఈసారి ఇంకొంచెం బాగా చేయొచ్చు అనిపించింది. సో ఇదైతే వేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ చరణ్ వీడియో తీస్తున్నాడు. రేవతి వచ్చేసి హెయిర్ కట్ చేస్తాను అని చెప్తా ఉంది. నాకు అప్పుడు తెలియదు, నేను వీడియోలో చూసిన తర్వాత తెలిసిందనమాట, దొరికేశారు. ఇక్కడ నేను చెప్తున్నాను, నేనే మొత్తం అంటే డెకరేషన్ మొత్తం నేనే చేశాను అని చెప్పుకుంటాను వీడియోలో అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ ముగ్గురం చాలా కష్టపడ్డాం. బాగా అంటే ఇట్లా పెట్టడం అయితేనేమి ఎవ్రీథింగ్ ముగ్గురం చేసి కష్టంగా ఇష్టంగా చేసామన్నమాట. అవుట్పుట్ కూడా మాకు చాలా నచ్చేసింది, అంత బాగుంది. చాలామంది మెసేజ్ చేశారు కూడా చాలా బాగుంది అని చెప్పి. సో పింక్ కలర్ థీమ్ అనుకున్నాం కదా, దాంట్లో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఎంతసేపటికి మాకు అయిందంటే 4:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 6:15 ఆ టైం 6:30 అయిపోయింది. ఇట్లా ఫైనల్గా ఇదనమాట లుక్. అంటే లైట్స్ కూడా వేసాము. కింద వచ్చేసి లైట్స్ వేసిన తర్వాత ఇలా ఉందనమాట. ఇంకొక లైట్స్ది కూడా వేసి ఉండొచ్చు, కానీ ఒక్క సింగిల్ లైట్స్ది మాత్రమే వేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మాకైతే సూపర్గా నచ్చింది. పాప కూడా వావ్ అని చెప్పారింది. ఇది పాప డ్రెస్ అనమాట, పింక్ డ్రెస్, పింక్ కలర్ మొత్తం థీమ్ కదా. సో డ్రెస్ కూడా ఆమె సెలెక్ట్ చేసుకుంది పింక్ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా కేక్ టామ్ అండ్ జెర్రీ కేక్ తన్వి అని రాయించుకొని తీసుకొని వచ్చాడు వాళ్ళ డాడీ.
3 అని అక్కడ పెట్టున్నాము. ఇక్కడ అయితే పిల్లలు గ్యాంగ్ అంతా దిగిపోయింది, వచ్చేసింది పిల్ల గ్యాంగు. ఫుల్గా గోల చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ఫొటోస్ తీయమని అడుగుతా ఉన్నాను రేవతిని. వీడియో తీస్తుంది. మనము వీడియో తీసేటప్పుడు ఫొటోస్ తీస్తున్నారేమో అనుకొని పోజెస్ ఇస్తాం కదా, అది చాలా కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ కేక్ టాపర్స్ని అడుగుతా ఉన్నాను, అటు సైడ్కి పెట్టేదా ఇటు సైడ్కి పెట్టేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే ఫొటోస్ ఇటు సైడ్ నుంచి తీస్తాం కదా, ఇటు సైడ్కే పెట్టు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫస్ట్ టైం పార్టీ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఈ మాషాన్ది బేరు దొరకలేదు, ఇంకా టామ్ అండ్ జెర్రీవి దొరకలేదు అనమాట. సెకండ్ డే ఫ్రాక్ ఇంకా గ్లాసెస్ ఇవన్నీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ దొరికాయి. సో అప్పుడు తీసుకొని వచ్చాం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే సాంగ్ ఆమె స్టార్ట్ చేసేసింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా పిల్లలందరూ కూర్చొని నీట్గా స్నాక్స్ తింటా ఉన్నారు. సో బర్త్డే పార్టీ అయితే ఇలా అయింది. కొన్ని పిక్చర్స్ బర్త్డే పార్టీవి యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ ఇంకా పాపకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ చాలా విషెస్ వచ్చాయి. సో అందరికీ థ్యాంక్ యూ. It's your birthday, happy birthday. It's your birthday,